నమస్కారం. సిక్కోల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. 5 రూపాయలకే కడుపు నిండా భోజనం అందించే అన్నా క్యాంటీన్ సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పట్టణంలోని ఇందిరాగాంధీ కూడలి వద్ద నూతన అన్నా క్యాంటీన్ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ సోమేందర్ పొన్కర్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదలు, కూలీలు, కార్మికులు ఆకలి తీర్చేందుకు 5 రూపాయలకే భోజనం అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 207 అన్నా క్యాంటీన్లను కొనసాగుతుండగా గ్రామీణ ప్రాంతాలకు విస్తరించి మరో 67 క్యాంటీన్లు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. రోజువారీ కూలీలకు, వృద్ధులకు అన్నా క్యాంటీన్లు అండగా నిలుస్తున్నాయని, ఆహారం నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా పరిశుభ్రతతో భోజనం అందిస్తున్నామన్నారు. అనంతరం మంత్రి, కలెక్టర్ స్వయంగా భోజనం వడ్డించి పేదలతో కలిసి భోజనం చేసి నాణ్యతను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బగాది శేషగిరిరావు, బోయిన గోవిందరాజులు, వంశీకృష్ణ, ఎం కృష్ణమూర్తి, అలివేలు మంగ, రేణుక, సత్యం, ఎం సుధాకర్, కె రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పట్టణ ప్రాంతాలకి, టౌన్స్కి పని మీద వస్తారు. తెల్లవారు వచ్చే సమయానికి ఇంట్లో ఆడవాళ్ళు వంట చేయకపోవడం వల్ల, భోజనం పట్టుకొని రాలేకపోవడం వల్ల పట్టణాల్లో మధ్యాహ్నం భోజనం చేస్తే వారు రోజంతా కష్టపడినటువంటి డబ్బుల్లో ఎక్కువ శాతం భోజనాలకే ఖర్చు అవుతున్నాయనే ఉద్దేశంతో చాలా మందికి సకాలంలో భోజనం దొరక్క చాలా మంది అవస్థలు పడుతున్నారనే ఒక మంచి ఉద్దేశంతో 2014-19లో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. నాకు తెలిసి ఎన్నో కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రంలో మంజూరు చేసిన ఎంత సాటిస్ఫాక్షన్ అయినటువంటి కార్యక్రమం ఇంకొకటి లేదు. ప్రతి ఒక్కరికి అన్నం పెట్టడం అంటే ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు ఉదయం ఆలయ అనివెట్టి మండపంలో శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి శివ పంచాయతన సహిత మహాలింగార్చన ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి కేఎన్విడివి ప్రసాద్ కార్యక్రమ వివరాలను తెలియజేశారు. ఈ ప్రత్యేక పూజలతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ సోమేందర్ పొన్కర్ కలిసి బుధవారం సందర్శించారు. మధ్యాహ్న భోజన పథకం అమలు, ఆహార నాణ్యతను పరిశీలించారు. మంత్రి స్వయంగా వంటకాలను రుచి చూసి విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. మెనూ ప్రకారం భోజనం అందుతున్నదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పౌష్టికాహార లోపం లేకుండా మెనూను ఖచ్చితంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. పాఠశాల ప్రాంగణంలో పచ్చదనం పెంపొందించి సుందరంగా తీర్చిదిద్దుతామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బగాది శేషగిరిరావు, ఎం కృష్ణమూర్తి, అలివేలు మంగ, రేణుక, సత్యం తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో జొన్న రైతుల సమస్యలు మరింత తీవ్రంగా మారాయి. గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గార మండలంలోని వాడాడ, కొత్తూరు, అచ్చనపాలెం, బలివాడ గ్రామాల్లో జొన్న రైతులను మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం రైతులను ముంచే విధంగా వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు. జొన్నకు క్వింటాకు 2400 రూపాయలు మద్దతు ధర ప్రకటించినప్పటికీ ఆ ధరకు కొనుగోలు జరగడం లేదన్నారు. ఎరువుల సరఫరాలో కూడా ప్రభుత్వం విఫలమైందని, బ్లాక్ మార్కెట్లో ఎరువులు అమ్ముతున్నారని ఆరోపించారు. జిల్లాలో 80,000 ఎకరాల్లో జొన్న సాగు జరిగి సుమారు 240 కోట్ల నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడిందన్నారు. క్వింటాలకు 1800 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వొద్దని బ్రోకర్లు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపిస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేపట్టాలని సీఎం అత్యవసర సమావేశం నిర్వహించాలని కోరారు. ఆరుగాలం కుటుంబ సభ్యులంతా కష్టపడి రక్తాన్ని చెమటగా చిందించి పెద్ద ఎత్తున పెట్టుబడి పెడితే పెట్టుబడి కూడా రాదు అనేటువంటి భావనలో ఈనాడు ఉన్నారు. ప్రభుత్వమే 2400 రూపాయలకు
కొంటాను మీరు పంట పెట్టండి అని చెప్పినటువంటి ప్రభుత్వం తీరా పంట పండి కళ్ళం మీద సరుకు తయారు చేస్తే ఎవరు ఇటు కనిపించకుండా పోయినటువంటి పరిస్థితి ఈనాడు రైతుల మాటల్లో తెలుస్తుంది. ఆనాడు పంట వేసినప్పుడు ఎరువైనా కనీసం అందించారా అని అంటే బ్లాక్లో పెట్టి ఎరువు కొనుక్కున్నానని చెప్తున్నాడు రైతు. మరి నువ్వు చెప్పిన ధరకు నువ్వే గింజలు కొనే పరిస్థితిలో లేవు, కనీసం ఆ పంటకు కావలసినటువంటి ఎరువు ఇచ్చే పరిస్థితిలో లేవు, కనీసం పలకరించి వాదార్పు చేసే మనిషి లేడు. మరి ఏం చేస్తున్నట్టు ఈ ప్రభుత్వం అని అడుగుతున్నాను. 2 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం రైతుల కోసం ఒక భరోసా కేంద్రం పెట్టి అక్కడే ఎరువులు పెట్టి విత్తనాలు అమ్మి ప్రతిరోజు రైతుతో సంబంధాలు కలిగినటువంటి ప్రభుత్వం పంట పండే నాటికి గిట్టుబాటు ధర రాకపోతే గిట్టుబాటు ధర ఇప్పించడానికి మార్కెట్ ఇంటర్వెన్షన్ అయ్యి గింజలు కొనిపించినటువంటి పరిస్థితి రైతులు చూశారు. వాళ్ళే చెప్తున్నారు ఆ ప్రభుత్వం అలా కొన్నది అని. కరోనా ఉన్నా రైతులను ఆదుకుంది అని చెప్తున్నారు. మరి ఈ ప్రభుత్వానికి ఎందుకు చేత కావడం లేదు? ఉత్తర కోస్తా జిల్లాల్లో పంటల ఉత్పత్తి పెంచుటకు పుష్కల అవకాశాలు ఉన్నాయని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డాక్టర్ పివి సత్యనారాయణ తెలిపారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఉత్తర కోస్తా మండల వ్యవసాయ పరిశోధన విస్తరణ సలహా మండలి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పంటల ఉత్పాదకత తక్కువగా ఉన్నప్పటికీ ఆధునిక సాంకేతిక పద్ధతులను వినియోగించడం ద్వారా వివిధ పంటల దిగుబడులను పెంచవచ్చన్నారు. పరిశోధన ఫలితాలను రైతులకు చేరవేయడంలో విశ్వవిద్యాలయం కృషి చేస్తుందని చెప్పారు. డాక్టర్ ఏవి రమణ మాట్లాడుతూ ఉత్తర కోస్తా జిల్లాల్లో తేలిక నేలలు అధికంగా ఉండడం వల్ల భూసారాన్ని పెంచడానికి కార్బన్ శాతం పెంపు, జీవ ఎరువుల వినియోగం అవసరమన్నారు. వరి పంటతో పాటు అపరాలు, నూనె గింజల సాగు ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చని సూచించారు. నాబార్డ్ ఏజీఎం రవికృష్ణ మాట్లాడుతూ డ్రోన్ టెక్నాలజీ వినియోగానికి ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొని 2026-27 సంవత్సరానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ డాక్టర్ సిహెచ్ ముకుందరావు కార్యక్రమాన్ని సమన్వయపరిచారు. శ్రీకాకుళం జిల్లా రాజకీయాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. బుధవారం తాడేపల్లిలో జరిగిన సమీక్షా సమావేశంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. జిల్లాలో పార్టీ భవిష్యత్తు, ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్లుగా మలుచుకునే వ్యవహారాలపై జగన్ చర్చించారు. ముఖ్యంగా ఎంపీ సీట్ను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు. శ్రీకాకుళం పార్లమెంటరీ ఇన్ఛార్జిగా తమ్మినేని సీతారాం అన్ని నియోజకవర్గాలను సమన్వయం చేయాలని సూచించారు. అలాగే జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్తో ఐక్యంగా పనిచేస్తూ పార్టీని బలోపేతం చేయాలని చెప్పారు. ఓటర్ల జాబితా సవరణలో అప్రమత్తంగా ఉండాలని, పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జగన్ సూచించారు. రానున్న ఎన్నికల్లో విజయం సాధించాలంటే కేడర్ అంతా ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా 2వ రోజు ఇచ్చాపురం అగ్నిమాపక కేంద్రం ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ పరిసర ప్రాంతాలలో ఈ కార్యక్రమం చేపట్టి ప్రజలకు అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక సిబ్బంది ప్రజలకు పాంప్లెట్లు, బ్రోచర్లు పంపిణీ చేసి గ్యాస్ లీకేజీలు, షార్ట్ సర్క్యూట్లు వంటి ప్రమాదాల నివారణకు అనుసరించాల్సిన భద్రతా చర్యలను తెలియజేశారు. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు తక్షణం అగ్నిమాపక శాఖకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎస్ఎఫ్ఓ కాశీనాథ్, అగ్నిమాపక కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు. జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యులు ప్రపంచానికి ఏకైక గురువని దైవిజ్ఞ బ్రహ్మశ్రీ పెంట రామచంద్రశేఖర్ శర్మ పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీ ఆది శంకరాచార్యుల జయంతి మహోత్సవాల సందర్భంగా శృంగేరి శ్రీ శారదాపీఠ పరిపాలిత అహం బ్రహ్మస్మి ఫౌండేషన్, చిన్ముద్ర వైదిక వేదాంత సాధన సేవా ట్రస్ట్, శ్రీ రాజరాజేశ్వరి లలిత మహా త్రిపుర సుందరీదేవి పీఠం, ఉపనిషత్ మందిరం సంయుక్త ఆధ్వర్యంలో కరపత్రంను వారు ఆవిష్కరించారు. ఏప్రిల్ 18 నుంచి 26 వరకు ప్రతిరోజు సాయంత్రం 6:30 గుజరాతీపేట తోటపాలెం రోడ్ జంక్షన్ వద్ద స్తోత్ర పఠనం, ప్రవచనాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 18, 19 తేదీలలో శతావధాని తాత సందీప్ శర్మ, 23న డాక్టర్ పేరి రవికుమార్, 25, 26 తేదీలలో ప్రొఫెసర్ బ్రహ్మశ్రీ కుప్ప విశ్వనాథ శర్మ ప్రవచనాలు ఇస్తారని పేర్కొన్నారు. 24న సహస్ర గలార్చన ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు
కార్మికులు కోరారు. ఈ కార్యక్రమంలో పెంట కార్తికేయ శర్మ, నిష్టల నరసింహమూర్తి, పట్నాయక్, ఉమాశంకర్, రవి, శ్రీనివాస్, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 17, 18, 19 తేదీలలో నంద్యాలలో జరిగే సిఐటియు రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పైడి భీమవరంలోని డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ పరిశ్రమ వద్ద సిఐటియు జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ 1970లో స్థాపితమైన సిఐటియు దేశంలోని ప్రధాన కార్మిక సంఘంగా ఎదిగి కార్మిక హక్కులు, వేతనాలు, పని పరిస్థితుల మెరుగుదల కోసం పోరాడుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చడం కార్మికులకు అన్యాయం అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పి రామకృష్ణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. పట్టు మహాదేవి కోనేరు సుందరీకరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. పట్టణంలోని పట్టు మహాదేవి కోనేరు అభివృద్ధి పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం పరిశీలించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్తో కలిసి పనుల పురోగతిని సమీక్షించారు. కోనేరు రక్షణ గోడ, రివిటింగ్, వాకర్స్ ట్రాక్, పచ్చదనం, ఇతర వస్తువుల ఏర్పాటుపై ఆర్డీఓ కృష్ణమూర్తి వివరాలు తెలియజేశారు. పనులు నాణ్యత ప్రమాణాలతో ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా కోనేరు పట్టణానికి మణిహారంగా నిలవాలని, ప్రజలకు ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని అన్నారు. ముందుగా మంత్రి శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశాఖ ఏ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ గురువారం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నారు. వేసవి దృష్ట్యా ఉదయం 7 నుంచి 10 గంటల వరకు కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు తమ సమస్యలను నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే కోరారు. జిల్లా త్రాగునీరు, సాగునీటి సమస్యల పరిష్కారానికి నేరేడు బ్యారేజ్ నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించింది. టెక్కలి మండలంలో 3.42 కోట్ల అభివృద్ధి పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా నేరేడు బ్యారేజ్ నిర్మాణాన్ని ఏడాదిన్నరలో ప్రారంభించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ట్రిబ్యునల్ తీర్పుతో అడ్డంకులు తొలగాయని, బ్యారేజ్ నిర్మాణానికి సుమారు 1000 కోట్లు అవసరమని తెలిపారు. ప్రాథమిక డిజైన్ పనుల కోసం 60 కోట్లు మంజూరు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బ్యారేజ్ పనులు పూర్తయితే జిల్లా వ్యవసాయం అభివృద్ధి చెందడంతో పాటు త్రాగునీరు సమస్యల పరిష్కారం అవుతాయని చెప్పారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎం కృష్ణమూర్తి, అలివేలు మంగ, ఎం సుధాకర్, సత్యం, రేణుక, కె ప్రసాద్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రంలో మంగళవారం 13 మంది తలసేమియా బాధితులకు ఉచితంగా రక్త మార్పిడి నిర్వహించారు. రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ పి జగన్మోహన్ రావు సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారులకు, వారి సహాయకులకు ఉచిత భోజనంతో పాటు ప్రయాణ ఖర్చులను అందజేశారు. శిశు వైద్య నిపుణులు డాక్టర్ కె సచిత్ర పర్యవేక్షణలో రక్త మార్పిడి ప్రక్రియ పూర్తి కాగా వందన ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ వి కిరణ్ కుమార్ కేంద్రాన్ని సందర్శించి సేవా కార్యక్రమాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ప్రతినిధులు ఎం కళ్యాణ్ చక్రవర్తి, బి చిన్మయ్యరావు తదితర సిబ్బంది పాల్గొన్నారు. పేదల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కోటబొమ్మాలి ఎన్టీఆర్ భవన్లో బుధవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు 26 మంది లబ్ధిదారులకు 23 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత 22 నెలల్లో 304 మందికి 3 కోట్లకు పైగా సహాయం అందించామని తెలిపారు. వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ నిధి అండగా నిలుస్తోందన్నారు. ఎవరు వైద్యం కోసం ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. లబ్ధిదారులు మంత్రి అచ్చెన్నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కింజరాపు హరివర ప్రసాద్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అవిసె గింజలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. అవిసె గింజలు ఎన్నో పౌష్టిక విలువలను కలిగి ఉంటాయి. ఇవి చర్మ సౌందర్యానికి మేలు చేస్తాయి. వీటిలో ఉండే పోషకాలు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి మంచి నిగారింపును అందిస్తుంది. అవిసె గింజల్లో మనకు కావాల్సినంత ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ముఖంపై మొటిమలు ఏర్పడడానికి కారణం జిడ్డు. అయితే అవిసె గింజలు చర్మ గ్రంథులు ఉత్పత్తి చేసే జిడ్డు పదార్థం సెబమ్ ఉత్పత్తిని అడ్డుకుంటాయి. దీంతో ముఖంపై మొటిమలు ఏర్పడవు. ఇందుకోసం ప్రతిరోజు 2 స్పూన్ల అవిసె గింజలను తీసుకుంటే మొటిమలు తగ్గుతాయి. అవిసె గింజల్లో నీటిలో కరగని 2 రకాల ఫైబర్స్ ఉంటాయి. అవి మన పెద్ద పేగు పడవకుండా కాపాడతాయి, కొవ్వు కరిగిస్తాయి, చక్కెర నిల్వను తగ్గిస్తాయి. అవిసె గింజల్లో ఆరోగ్యకర ఫ్యాట్స్, ఫైబర్ ఉంటాయి. అవి మనకు ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తాయి. అందువల్ల బరువు తగ్గాలనుకునే వాళ్ళు అవిసె గింజలు తినాలి. కడుపులో మంటల్ని కూడా ఇవి తగ్గిస్తాయి. తిన్న ఆహారం త్వరగా జీర్ణం కాకపోయినా
మలబద్ధకం సమస్య ఉన్న అవిసె గింజలు తినాలి. వాటిలోని పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, ఆకలిని తగ్గిస్తాయి. మన శరీరంలో ఆరోగ్యం సరిగా లేకపోతే చర్మంపై రకరకాల సమస్యలు వస్తాయి. అవిసె గింజలు తింటే లోపలి ఆరోగ్యం సెట్ అవ్వడమే కాదు, రకరకాల చర్మ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. అలాగే కొత్త చర్మ కణాలు కూడా పుట్టుకొస్తాయి. అవిసె గింజల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ని ఆల్ఫా లెనోలెనిక్ యాసిడ్ అంటారు. ఇవి బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. వాపులు, నొప్పులు, కందిపోవడం వంటివి పోవాలంటే అవిసె గింజలు తినాలి. ఇలాంటి సమస్యల్ని అవిసె గింజలు త్వరగా పోగొడతాయి. చర్మంపై దద్దుర్లు, దురదలు, వాపులు, నొప్పులు, కందిపోవడం వంటివి పోవాలంటే అవిసె గింజలు తినాలి. ఇలాంటివి సమస్యల్ని అవిసె గింజలు త్వరగా పోగొడతాయి. జుట్టు చిట్లిపోయే సమస్యకు చెక్కి పెట్టడమే కాకుండా జుట్టు పొడవుగా బలంగా ఉండాలంటే అవిసె గింజలను తినాలి. అవిసె గింజల్లోని ఫైబర్, ఫైటోస్టెరాల్స్, ఒమేగా 3 వంటివి గుండెకు బలాన్ని ఇస్తాయి, గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అందువల్ల ఓట్స్, సలాడ్స్, ఇతర చిరుతిళ్ళల్లో కలిపి అవిసె గింజలను తినడం అలవాటు చేసుకుంటే పై ప్రయోజనాలు పొందవచ్చు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. నిజం నీ జీవితానికి సంబంధించింది, అబద్ధం అందరి బ్రతుకులకు సంబంధించింది, సత్యం నీ సమాజ లోక మనుగడకు సంబంధించింది. కాలమనే కర్షకుడు ఎప్పుడో ఒకప్పుడు ఈ లోకాన్ని ఉతికి ఆరేస్తాడు. అదే నూతన సృష్టి. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.